మావిగన్న వంశకృష్ణ గారు, మావిగన్న అనేది వారి స్టాండ్. ఒక్క మాట సురేష్ గారు, ఓకే మీ ర్యాగింగ్ బాగా నచ్చింది. వద్దులేండి, అట్లా వద్దు. లేదు లేదు లేదు, మళ్ళీ రాంగ్ సిగ్నల్స్ పంపిస్తుంది, అట్లా వద్దులేండి. ఇది రాజధాని అంశం, నవ్వుల పాలు చేయటం కాదు. మీ ఆప్షన్ చెప్పండి చిన్నపిరెడ్డి గారు. 150 సార్లు మాట్లాడకుండా కాదు, రోజు మీరు డిబేట్లు మాట్లాడుతూనే ఉన్నారు. మీ ఆప్షన్ చెప్పండి. 3 రాజధానుల, మావిగానా, అమరావతి? వాట్ ఇస్ యువర్ డెసిషన్? చెప్పేశారు. మావిగన్నని చెప్పండి. మేము చెప్తా ఉన్నాం. సార్ సురేష్ గారు నమస్కారం. ముందుగా అందరికి ప్యానెల్లో ఉన్న సభ్యులకి, అలాగే సిటీ న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. చాలా ముఖ్యమైన డిబేట్, వెరీ ఇంట్రెస్టింగ్ ప్యానెల్ మెంబర్స్ కూడా. బాలకోటయ్య గారు మరి రాజధాని ఉద్యమంలో ఆయన పడినటువంటి కష్టాలు, ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆడవారు, మహిళలు, అదే ఈ విధంగా అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, వారితో పాటు తోటి ఉద్యమకారులు పడినటువంటి ఇబ్బందులు అన్నీ చెప్పుకొచ్చి తెచ్చుకున్నటువంటి అమరావతి. సో ఈ అమరావతిలో మరి 2 రోజుల క్రితం ఎంటర్ అయినటువంటి, ఒళ్ళు బలిసి పాదయాత్ర చేస్తా ఉన్నారు అమరావతి మహిళలు అన్నటువంటి పేని నాని, మనకెందుకు వరల్డ్ క్లాస్ రాజధాని నెత్తినేసి కొట్టుకోనా అన్నటువంటి అంబటి రాంబాబు, ఇదే అమరావతి రైతులు కనకదుర్గమ్మ టెంపుల్ కి కాలినడకన వెళ్తా ఉంటే అడ్డుకున్నటువంటి అవినాష్, అలాగే వీళ్ళందరినీ సహకరించేటటువంటి లేళ్ల అప్పిరెడ్డి వెళితే ఎక్కడా కూడా చిన్నపరెడ్డి గారు చెప్పినట్లు వాళ్ళని రానివ్వకుండా ఎవరు ఆపలేదు. మీరు రాండి, కానీ అమరావతి రాజధాని అని ఒప్పుకుంటున్నారా లేదా అని ప్రశ్నించారు. అక్కడ దానికి వారిని రెచ్చగొట్టి వారి వెనకాల తీసుకెళ్లినటువంటి కొంతమంది రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో, మా పార్టీ కార్యాలయం ధ్వంసం చేయడంలో A1 ఎవరైతే పానుగంటి చైతన్య ఉన్నాడో వాళ్ళందరితోటి అక్కడ దాడులు వ్యూహరచన ముందే చేసి అక్కడ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసి, తద్వారా చంద్రబాబు నాయుడు గారు అదే టైంలో వెలిగొండ నిర్వాసితులతోటి మాట్లాడుతూ ఉన్నారు, వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఆ టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ నిరసన అంటే ఇప్పుడు వాళ్ళు చేసింది అక్కడ రాళ్ల దాడి, కోడిగుడ్లు దాడి 2 జరిగింది. కోడిగుడ్లు దాడి వచ్చేసి అమరావతి మహిళలు వారిని గతంలో శ్మశానం అన్నందుకు గాను, గతంలో వ్యభిచారులు ఇక్కడ ఉంటారన్నందుకు గాను, గతంలో ఇదంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు గాను, గతంలో భ్రమరావతి అన్నందుకు గాను, గతంలో అమరావతి కాదు కమ్మరావతి అని ఒక కులాన్ని నిందించినందుకు గాను వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ అమరావతికి రాజధానికి జై కొట్టి రమ్మని చెప్పడమే జరిగింది. అక్కడ వాళ్ళ వెంట వచ్చినటువంటి గూండాలు రాళ్ళు తీసేటప్పటికి వీళ్ళు గుడ్లు తీశారు. సో ఇదే జరిగింది. ఆ తర్వాత చిన్నపరెడ్డి గారు చాలా క్వశ్చన్స్ రైజ్ చేశారు. కండవా ఇట్లా అయితే హీరో అంటా ఉన్నాడు. ఇంట్లో అమ్మని చెల్లిని చెప్పమనండి మా వాడు హీరో అని, మీరు చెప్పటం కాదు బయటకు వచ్చి. ఇంట్లో వాళ్ళకి దిక్కు లేదు. ఈయన ఊళ్ళో ఎవరికి బాధ వచ్చినా కానీ శిరీష గారు అంటే ఈయనకి చెప్పారంట డిబేట్. ఆ డిబేట్ మొత్తం చూస్తే అర్థమైంది. నేను చూసా ఆ రోజు. శిరీష గారు మాట్లాడింది ఏంటి, ఈయన మాట్లాడేది ఏంటో నేను చూసా. శిరీష గారిని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తే శిరీష గారికి న్యాయం చేస్తాడా? శిరీష గారికి ఈయన న్యాయం చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక్కళ్ళకి వచ్చినా కానీ కష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడిద్దా? ముందు ఇంట్లో తల్లి చెల్లి ఏడుస్తున్నారు, వాళ్ళకి అండగా నిలబడండి. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళని ఉద్ధరిద్దురు. మళ్ళీ హీరోలు అంటాం ఆ కండవ ఒకటి పైకెత్తి. ఎన్నిసార్లు జీరోలు అవుతారు సార్, ఎన్నిసార్లు జీరోలు అవుతారు? ఇలా వచ్చి మాట్లాడతారు, మేమేదో అంటాం. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక చాలా క్వశ్చన్స్ మా వాళ్ళని ఎందుకు అడ్డుకున్నారో చెప్పమని ఈయన మన చిన్నపరెడ్డి గారు అడుగుతా ఉన్నారు. మేము చెప్పాం క్లియర్గా, గతంలో ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు, గతంలో అమరావతిని అన్నటువంటి వ్యాఖ్యలు, అమరావతిపై చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా వారు కేవలం అమరావతిని రాజధానిగా ఒప్పుకొని, లేదంటే జై అమరావతి అని చెప్పి ఇంట్లోకి రమ్మన్నారు. ఇందాక బాలకోటయ్య గారు ఓపెనింగ్ పాయింట్స్ లో అడిగారు, సార్ మీ ఇంటికి దొంగలు వస్తా ఉంటారంటే మీరు రానిస్తారా అని. గతంలో దొంగలు అని ప్రూవ్ అయింది కదా. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా మరి క్లియర్ గా అక్కడ జరిగినటువంటి తీరు, ఎవరు రెచ్చగొట్టారు, ఎవరు రాళ్లేశారు, ఎవరు కోడిగుడ్లు వేశారు అనేది చూడాలి. చంద్రబాబు నాయుడు గారి మీద కాన్వాయ్ మీద రాయేసినటువంటి శృంగారపాటి సందీప్ అనేవాడు ఒక రైతే. వాళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డిని గెలిచిన రైతు. చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద రాళ్లేసినటువంటి ఒక వ్యక్తి శృంగారపాటి సందీప్. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా
ఆయన కారు మీద రాళ్ళు వేసినటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, నేను రాజధాని దళిత రైతును సార్, నాకు ఇలా ఒక సామాజిక వర్గ రైతులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్ అని చెప్పి ఆయనతో చెప్పటం అనమాట. సో వీళ్ళందరూ రైతులు. వెళ్ళిన వాళ్ళు సగం మంది ఆల్రెడీ అక్కడ ఏదైతే అమరావతి అనే ప్రాంతానికి వ్యతిరేకంగా ఉన్నారో, 2014 నుండి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళలో ఒక 10 మందిని తీసుకుని ఈయనేదో రైతుల్లాగా మాట్లాడించిన తర్వాత వాళ్ళ కోసం వస్తా ఉన్నారు. సార్ అసలు నాకు ఇంకొక విషయం ఏంటంటే సార్, అసలు పొట్ట పగిలిపోయిన నవ్వొచ్చేది, వీళ్ళంట సిఆర్డిఏ పరిరక్షణ సమితి సభ్యులట. ఏది ఈ అంబటి రాంబాబు, ఈ లేళ్లప్పిరెడ్డి, ఈ దేవినేని అవినాష్, ఈ పేర్ని నాని సిఆర్డిఏ పరిరక్షణ సమితి సభ్యులట. గతంలో అసలు ఈ సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేయడానికి సంతకాలు పెట్టినటువంటి అంబటి రాంబాబు, పేర్ని నాని, ఇంకోళ్ళు మరి మిగిలిన వాళ్ళిద్దరు కూడా అసెంబ్లీలో లేరు కాబట్టి వీళ్ళు సిఆర్డిఏ పరిరక్షణ సమితి సభ్యులట. నవ్వుతారు సార్, అందుకు కదా నవ్వే జనం. ఇక వీళ్ళు డిబేట్లలోకి వచ్చేసి హీరోలు అంటే చాలదు, మీరు జీరోలు అయిపోయారు ఆల్రెడీ. ప్రజల్లో మీరు జీరోలు అయిపోయారు. మళ్ళీ ఆ 175 అని చెప్పి వీరాలు బలికిన వాళ్ళు ప్రతిపక్ష హోదా ప్లీజ్ అని అడుక్కుంటున్నారు. ఇక మీరు హీరోలు అని చెప్పటం మా కర్మకు మేము చూడటం. ఈరోజు హీరోలు అంటే 2019 నుండి 2024 వరకే బయటికి వెళ్తే బతికొస్తామా చచ్చిపోతామా అని చెప్పి లెక్క చేయకుండా ప్రభుత్వాన్ని ఎదిరించిన ప్రతి ఒక్కడు, బాలకోటయ్య గారు లాంటి వాళ్ళు హీరోలు ఎక్కడే వాళ్ళ. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు ఏం బాలకోటయ్య గారి పదవి గురించి మాట్లాడతారు? ఏ ఊరికి వచ్చింది అనుకుంటున్నావే ఆయనకు పదవి? ఊరికే ఆయన ఏదో ఇల్లు అడగగానే ఇచ్చేసారు అనుకుంటున్నావా? 5 సంవత్సరాల పాటు 1640 రోజులు రోజు ఉద్యమంలో ఉండి అసలు బతుకుతాడా చచ్చిపోతాడా తెలియనటువంటి సందర్భాల్లో కరోనా టైంలో కూడా బయట పోరాడి మీ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు రావడంలో బాలకోటయ్యది కూడా సముద్రంలో నీటి బొట్టంత పాత్ర ఉంది. డెఫినెట్లీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్ పోస్ట్. సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ గా ముఖ్యమంత్రి గారు చూసే ఇచ్చారు ఆయనకు పదవి. ఆయన ఫిట్ కాబట్టి. ఎవరికి ఇవ్వాలి? పేరెనక రెడ్డి ఉంటే ఇవ్వాలా పదవి? పేరెనకాల రెడ్డి అని ఉంటే ఇచ్చేసారు కదా గతంలో పదవి. మాట్లాడేటప్పుడు అవతల కూడా అంతే స్థాయిలో మాట్లాడతారు. తీసుకునే పదవుల గురించి, మనుషుల గురించి, వ్యక్తిగతాల గురించి మేము అంతకంటే ఎక్కువ వెళ్తాం. రైట్ ఓకే. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పారు, అక్కడ వరకు ఓకే. కానీ మనం ఎజెండాతోనే వెళదాం. పదవుల గురించి కూడా మాట్లాడాడు కదా. ఓకే పదవుల గురించి మాట్లాడాడు కదా సార్. లెట్ ఇట్ బి సార్. దళిత బహుజన జేఏసీ సభ్యులు ఆయన అమరావతి మీద ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం రోజు మేము చదువుకుంటాం పాయింట్స్ రావాలంటే అందులోకి. రైట్. మీరు దానికి సమాధానం చెప్పారు కదా. ఇంకా మనం మాట్లాడేసి ఒక్క నిమిషం నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరే చెప్పండి నాకు సమాధానం. నేను వైసీపీ తరఫున అడుగుతున్నాను. ఇప్పుడు వాళ్ళు సిఆర్డి సరే గతంలో ఏంటి వాళ్ళ స్టాండ్ అదంతా పక్కన పెట్టేద్దాము. ఇప్పటికీ వాళ్ళు చాలా ధైర్యంగా చెప్తున్నారు మాది మావిగన్ స్టాండ్ అని. సరే ఒక్క చిన్నపరెడ్డి గారిదే కాదు, నేను నిన్న వచ్చినటువంటి వైసీపీ ప్రతినిధి గారిని కూడా అడిగాను, ఆయన కూడా చాలా చక్కగా ఓపెన్గా చెప్పేశారు వాళ్ళ స్టాండ్ మావిగన్ అని. అలాగే ఇక్కడ క్లారిటీ చాలా వాళ్ళ సైడ్ నుంచి చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు క్లారిటీ రావాల్సింది నెక్స్ట్ 3 years వరకు కూడా ఇదే స్టాండ్ అంటే ప్రజలు తీసుకుంటారు ఆ డెసిషన్ ఏంటనేది. ఆల్రెడీ అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది, అది కూడా క్లారిటీనే. సో ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని పెట్టుకోకూడదా అంటే వాళ్ళ ఇష్టం, సరే పెట్టుకున్నారు. కానీ ఒక వాదన ఏమంటుందంటే మేము రాజధాని పరిరక్షణ సమితి అని పెట్టుకోవాలా, సిఆర్డిఏ పరిరక్షణ సమితి. సిఆర్డిఏ అంటే ఏంటి? దానికి విస్తృత పరిధి ఉంది, దానిలో భాగంగా మావిగన్ కూడా ఉంటుంది. కాదని ఎట్ట చెప్పగలరు? మేము ఆ సిఆర్డిఏ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మావిగన్ అని మీరే అంటున్నారు కదా, ఎక్సెప్ట్ మచిలీపట్నం. సో మేము ఆ రీజన్ వరకు మేము మాట్లాడుతున్నాం అన్నారు. కానీ వాళ్ళు ఒక సమాధానం చెప్పాలి, అమరావతి దాంట్లో లేదు కదా అంటే లేదు అది కూడా ఉందని చెప్పేసి కొంతమంది మాట. అక్కడ మాత్రం చిన్న కన్ఫ్యూజన్ ఉంది. రెండోది మౌలికమైన రాజ్యాంగపరమైనటువంటి హక్కు. మొన్న వెళ్ళినప్పుడే మీ మీద కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. కొంతమంది మేధావులని మనకు తెలుసు కదా, సమాజంలో మేధావులుగా చెప్పబడేటటువంటి యూట్యూబ్లు రన్ చేసేవాళ్ళు. వారికే కాదు ఎవరికైనా కానీ అమరావతిలో అడుగుపెట్టే హక్కు ఉంది.
కన్వీనియంట్గా గత 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు అనేది పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు రేపు కోర్టుకి వెళ్ళినా కానీ కోర్టు ఏమని అడుగుతుందంటే ఎట్లా ఆపుతారయ్యా, మీకేం హక్కు ఉందని అంటారు కదా. మరి దీన్ని రేపు అట్లా అడ్రస్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ వస్తావు అంటున్నారు, మళ్ళీ ఆపుతావు అంటున్నారు. ఇది ఒక రకమైనటువంటి సోషల్ అన్రెస్ట్ కదా క్రియేట్ అయ్యేది. అలాగే మౌలికమైనటువంటి ఒక ప్రాథమిక హక్కును కూడా క్వశ్చన్ చేయబడుతుంది కదా. వాట్ యు సే? ఈ క్వశ్చన్ మీరు వైసీపీ తరపున అడిగారు కాబట్టి బానే ఉంది, ఆన్సర్ చేస్తాము. నిన్న మొత్తం మీద 10 మంది వెళ్ళారు సార్. సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని వెళ్ళారు. మరి ఈ సిఆర్డిఏ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఈ పరిరక్షణ సమితి అని పెట్టుకుని వెళ్ళారు. ఇప్పుడు నేను మన చిన్నప్పరెడ్డి గారిని అడుగుతా సిఆర్డిఏ ఏంటి అని, ఆయన ఫోన్ ఇంకా చూస్తా ఉన్నారు. మరి అది తెలియని వాళ్ళు కూడా ఈరోజు పరిరక్షణ సమితి అని పేరు పెట్టుకుని అటు చుట్టూ తిరుగుతా ఉంటే ఏం సార్ మాకు ఈ దరిద్రం ఏంటి? సురేష్ గారు, మాకేంటి సార్ ఈ దరిద్రం? కూడా వంశీ గారు చిన్న రిక్వెస్ట్, చిన్నప్పరెడ్డి గారు సిఆర్డి అంటే ఏంటి చెప్పండి, వంశీ గారు వింటాడు. ఎందుకు చెప్పరు? చిన్నప్పరెడ్డి గారు ఎందుకు చెప్పరండి? సిఆర్డి అంటే ఏంటి సార్? ఇదేమి ఎగ్జామినేషన్ సెంటర్ కాదులేండి, అది అదంతా కాదు, కావచ్చు చెప్తారులే. కానీ టీచర్లుగా జాయిన్ అయ్యి చదువు చెప్పడానికి మీరు అడిగినట్టు రాయటానికి రాలేదు, ఆన్సర్ రాయటానికి రాలేదు. ప్రతి చోట కూడా మీ తెలుగుదేశం వాళ్ళకి ఉన్నటువంటి మనుషులని మాట్లాడతాం. అసలు నువ్వు అడిగిందని నేను చెబుతాను. ఒకటి ఇక్కడ నేను వైసీపీని అలా ప్రశ్నించాను. మీరు అవన్నీ అట్లా కాదు చిన్నప్పరెడ్డి గారు ఒక్క నిమిషం మీ పాయింట్ నేను అడుగుతాను. ఇంతవరకు మీరు చెప్పలేదు, నేను అడిగిన దానికి ఇంతవరకు మీరు చెప్పలేదు. నిత్యానంద స్వామి లాగా 29 గ్రామాలకి ఫెన్సింగ్ వేసుకొని స్వతంత్ర దేశంగా ప్రకటించుకొని మీ సెల్ఫ్ సస్టైన్ సురేష్ గారు చెప్పండి. చిన్నప్పరెడ్డి గారిని సిఆర్డిఏ అంటే ఏంటి అని అడిగాం. సరే ఓకే, ఆయన చెప్పలేకపోయారు, ఆయనకు తెలియదు. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, ఓకే అది వదిలేద్దాం, తెలియదులేండి పాపం, దట్స్ ఓకే. అందరికీ తెలియాలని లేదులే, కానీ అందులో భాగంగా చిన్నప్పరెడ్డి గారికి కూడా తెలియాలని లేదు. అది క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అండి. సరే ఓకే, నిత్యానంద స్వామి గురించి ఈ చిన్నప్పరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఏంటన్నా మీరేదో మాట్లాడుతున్నారు, చిన్నప్పరెడ్డి అన్న ఏమైనా ఉంటే చెప్పండి. నిత్యానంద స్వామి స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నట్టుగా మీరు 29 గ్రామాలు ఇది స్వతంత్ర దేశం, ఎవరు రావడానికి వీలేదని ఫెన్సింగ్ వేయించుకొని సెల్ఫ్ సస్టైన్ గా డబ్బు సంపాదిస్తుంది అన్నారు కదా. సెల్ఫ్ సస్టైన్ గా డబ్బు సంపాదించే విధంగా చేసుకొని మీ డబ్బు మీరు పెట్టుకుంటే బడ్జెట్ లోనికి రూపాయలు కూడా మీరు తీసుకోకపోతే మేము రావాల్సిన అవసరం లేదు, మేము రాము. నిత్యానంద స్వామి గారి గురించి చెప్పారు కాబట్టి సురేష్ గారు మాట్లాడతాను, మీరు కామ్గా వినండి. నిత్యానంద స్వామి గారి గురించి చెప్పారు కాబట్టి మన రాష్ట్రంలో ఒక నిత్యానంద స్వామి లాంటి నిత్యానంద స్వామి 2019 నుండి 24 వరకు ఉన్నాడండి. తాడేపల్లిలో అపార్ట్మెంట్లు ఇళ్ళు అన్ని ఖాళీ చేయించి ఒక రోడ్డు అంతా బ్లాక్ చేయించి జఫానంద స్వామి, ఒక జగనానంద స్వామి ఒకటి తయారయ్యాడు. ఆ జగనానంద స్వామి 11 పడిపోయిన తర్వాత ప్రత్యేకంగా ఆయన ఇళ్ళు ఖాళీ చేయించి అపార్ట్మెంట్లు ఖాళీ చేయించి కట్టుకున్నటువంటి అదేదో కొంప ఏదో అంటాం, ఏంటది, తాడేపల్లి బూత్ బంగ్లా. ఆ బూత్ బంగ్లా చుట్టూ ఉన్నటువంటి రోడ్డు అంతా కూడా మూసేశాడు. ఆయన ఒక్కడే ఉండాలి, అదంటారు నిత్యానంద స్వామి అనరు, జఫానంద స్వామి అని జగన్ అంటారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 4వ తారీఖు మేము గెలిచిన తర్వాత, జూన్ 12 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, జూన్ 16వ తారీఖున తాడేపల్లి వాసులు మొత్తానికి, తాడేపల్లిలో ఉండే వాళ్ళందరికీ ఆ రోడ్డు ఓపెన్ చేసేసి క్లియర్ గా, ఇదిగో బాబు ఇన్ని రోజులు జఫానంద స్వామి ఆక్రమించేశాడు, ఒక దీవిలాగా ఒక దేశంలాగా దీన్ని ఆయన కోట్లా కట్టుకున్నాడు, ఇక నుండి ఇదంతా రాష్ట్ర ప్రజలది అని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జఫానంద స్వామి ఆక్రమించినటువంటి రోడ్లంతా కూడా ప్రజలకు అంకితం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన ఆక్రమించడం వల్ల చాలా మంది అక్కడ అపార్ట్మెంట్లకు డబ్బులు కట్టుకుని అన్యాయం అయిపోయారు కదా. వాళ్ళందరినీ వెనక్కి పిలిచి, ఇగోండి బాబు ఇన్ని రోజులు జఫానంద స్వామి ఆక్రమించుకున్నాడు, ఆ జఫానంద స్వామి వెళ్ళిపోయాడు,
ఇదిగోండి మీ అపార్ట్మెంట్లు మీ ఇళ్ళు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం వారికి ఇచ్చేశారనమాట. అసలు ఎవరూ రానిది, ఎవరు వచ్చినా గానీ స్వాగతం పలికినటువంటి అమరావతి ప్రాంతపు వాళ్ళు ఈ సిఆర్డిఏ రక్షణ సమితి, పరిరక్షణ సమితి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు వస్తేనే ఎందుకు అలా చేశారంటారు? ఇక నిత్యానంద స్వామి గురించి మాట్లాడుకుంటే అసలు మన రాష్ట్రంలోనే ఒక జఫానంద స్వామి ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి, ఆయన గురించి మాట్లాడమంటే చెప్పి మాట్లాడతాం. ఎందుకన్నా ఊరికే నోరు బారేసుకుంటావు? నిత్యానంద స్వామి దాకా ఎందుకు, మన జఫానంద స్వామి గురించి చెప్పచ్చు కదా. అవన్నీ పర్సనల్ అవసరం లేదు సార్, ఒక్క నిమిషం. పర్సనల్ గా అంత మాట్లాడాల్సిన అవసరం లేదు, పక్కన పెట్టి. అలాగే ఇప్పుడు అలాగా సార్, ఇప్పుడు అలా కాదండి. ఓకే రైట్, నాకు తెలుసు, నాకు గుర్తుంది. ఆ రోడ్ బ్లాక్ చేశారు, ఆ రోడ్ బ్లాక్ చేసింది ఒక సీఎం కి సెక్యూరిటీ ఆస్పెక్ట్ లో బ్లాక్ చేశారేమో అనుకున్నా. కానీ అదే రోడ్ లోనైనా మొన్న లిక్కర్ కేసులో ఒక అపార్ట్మెంట్ లో క్యాష్ స్టాక్ సెక్యూరిటీ కాదు, సీఎం గారు అప్పుడు సీఎం గారు దోచుకునే డబ్బు కోసం బ్లాక్ చేసింది. రైట్, ఓకే. ఇప్పుడు ఈ దేశంలో ఎవరు ఏది బ్లాక్ చేసినా అది అన్యాక్సెసిబుల్ గా ఉంచితే అది తప్పే, ఓకేనా? దాని మీద ఎవరైనా పోరాడవచ్చు. మరి ఆ టైంలో మీరు ఎందుకు పోరాడలేదో నాకు తెలియదు. ప్రజల తరఫున ఉద్యమాలు చేశాం అక్కడ, ఒక నిమిషం ఇప్పుడు చిన్న వంశీ గారు వినండి, మీకు వినపడలేదు అనుకుంటా. చిన్నపరెడ్డి గారు అన్నారు అప్పుడు కనుక అట్లాంటి పనులు చేస్తే అబద్ధ జబ్బే అంటున్నారు. సో మరి ఇప్పుడు మీరు ఇప్పుడు అదే పందాలు పెడుతున్నారు, అబద్ధ జబ్బ అని. సార్ ఒక నిమిషం సార్, చంద్రబాబు నాయుడు చెప్పన్నా అన్న, చెప్పన్నా బ్రహ్మాండంగా మాట్లాడతావు, నువ్వు చెప్పన్నా. నిత్యానంద స్వామి గురించి వద్దు కానీ చంద్రబాబు టీచర్ తెచ్చుకున్నావు పక్కన. ఇవాళ రోజు రెగ్యులర్ టీచరు నువ్వు, ఇవాళ బాలకోటయ్య గారు మరో టీచరు. అసలు మాట్లాడి అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఏ ముఖ్యమంత్రికి అయినా సరే సెక్యూరిటీ రీజన్స్ తోటి వాళ్ళకు ఉండేటట్టు. ఇలా చంద్రబాబు నాయుడు గారు పోతుంటే ట్రాఫిక్ అంతా ఆపేసి అరగంట పాటు ఎండలో ఉంచి జనాలందరినీ ఎందుకు ఆపుతున్నారు సార్? మరి సామాన్యులాగా పోవచ్చు కదా, ఎందుకని పోడు? సీఎం ఉంటే ప్రోటోకాల్ సీఎం ఉంటది. దాన్ని అంటారు జఫానంద స్వామి డ్రామాలని. పబ్లిక్ రోడ్ ఎవడు బ్లాక్ చేయమన్నా. మీరు ఆ వర్డింగ్ వాడకండి అక్కడ, ఒక నిమిషం ఓకేనా? మీరు ఆ వర్డింగ్ పక్కన పెట్టండి కాసేపు. ఇక మీ పంచాయతీ ఇప్పుడు తెలియదు కాదు కానీ ఒక్క నిమిషం ఆగండి. మాకు అతి ముఖ్యులు త్వరగా శ్రీరామ్ గారు ఉన్నారు సార్. ఇప్పుడు